హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటలేదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మనకి ఫాస్ట్ రీచ్ అవుతుంది. అండ్ హైప్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక 2026లో మన టీమిండియా ఫస్ట్ ఇంటర్నేషనల్ సిరీస్ వచ్చేసి న్యూజిలాండ్తో ఆడబోతుంది. దాంట్లో భాగంగానే 3 వన్డేలు 5 టీ20 మ్యాచ్లు అయితే ఆడబోతుంది. ఆల్రెడీ టీ20 అండ్ వరల్డ్ కప్కి స్క్వాడ్ అయితే రిలీజ్ చేసిండ్రు. బట్ అంతకన్నా ముందు జరిగే వన్డే సిరీస్కే ఇంకా స్క్వాడ్ అయితే రాలేదు. బట్ రేపు మాపో ఖచ్చితంగా స్క్వాడ్ అయితే వస్తుంది. చాలా రూమర్స్ అయితే నడుస్తున్నాయి ఎవరికి వచ్చేది. బట్ అక్కడ శుభ్మన్ గిల్ ఇంజురీ, శ్రేయస్ అయ్యర్ ఇంజురీ, సో దానికోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. మరి ఈ సిరీస్ కోసం మరి మన టీంలో తుది జట్టు ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. గైస్ తప్పకుండా చివరకు చూస్తేనే మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది. అండ్ మీకు ఒపీనియన్ కూడా కింద కామెంట్స్ అయితే మెంచండి. సౌత్ ఆఫ్రికాతో జరిగిన 2 టెస్టులో నెక్ ఇంజురీతోని శుభ్మన్ గిల్ అయితే అందుబాటులో లేడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేడు. సో ఒకవేళ శుభ్మన్ గిల్ గిట్ట తిరిగి వస్తే గిట్ట అక్కడ ఎస్ఎస్సి జైస్వాల్కి ఛాన్స్ అయితే రాకపోవచ్చు. స్క్వాడ్లో ఉన్నప్పుడు కూడా అతనికి ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ అయితే రాకపోవచ్చు. ఎస్ఎస్వి జైస్వాల్ 116 అయితే కొట్టిండు లాస్ట్ మ్యాచ్లో. సో అతన్ని డ్రాప్ చేసే ఛాన్స్ అయితే మనకి కనబడుతుంది. ఆల్రెడీ గతంలో మనం చూసినాం కదా, ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ కొట్టినప్పుడు కూడా అతను నెక్స్ట్ మ్యాచ్ అయితే డ్రాప్ చేసిండు. ఇప్పుడు కూడా ఎస్ఎస్వి జైస్వాల్కి అదే సిచ్యువేషన్ ఎదురయ్యే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక వికెట్ కీపర్స్ వచ్చేసి ఎవరనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఆల్రెడీ అక్కడ కేఎల్ రాహుల్ తన ప్లేస్ ని సిమెంట్ అయితే చేసుకున్నాడు. గత వరల్డ్ కప్ నుంచి మనం చూసినాం, ఓడిఐ వరల్డ్ కప్ నుంచి. మరి ఇంకొక బ్యాకప్ కీపర్ ఎవరు? రిషబ్ పంత్ అంటున్నారు. మరి రిషబ్ పంత్కు ఛాన్స్ ఇస్తారా? సమ్ రూమర్స్ కూడా వస్తున్నాయి రిషబ్ పంత్ ని డ్రాప్ చేసి ఇషాన్ కిషన్ కి ఛాన్స్ ఇద్దామని. ఆల్రెడీ టీ20 వరల్డ్ కప్ లో అతను ఉన్నాడు. సో ఇక్కడ కూడా అతను ఉంటాడు. ఆయన రీసెంట్ గా డొమెస్టిక్ లో విజయ్ హజారే ట్రోఫీలో కూడా నెంబర్ 5 లో వచ్చి చాలా విధ్వంసం క్రియేట్ చేసిండు డౌన్ ది ఆర్డర్ వచ్చి ఇషాన్ కిషన్. సో రిషబ్ పంత్ కంటే ఇషాన్ కిషనే బెటర్ అని అక్కడ సెలెక్టర్స్ అయితే భావిస్తున్నట్టు అక్కడ మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో అది నిజం కూడా అయ్యే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ ఇద్దరు దిగ్గజాలు విజయ్ హజారే ట్రోఫీలో సెంచర్లు బాది చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. సో కాబట్టి వాళ్ళిద్దరైతే కంటిన్యూ అవుతారు. ఇంకా అక్కడ మెయిన్ గా చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ కోసం కూడా అక్కడ వెయిట్ చేస్తున్నట్టు అయితే మనకి రూమర్స్ వస్తున్నాయి. బట్ ఒకవేళ శ్రేయస్ అయ్యర్ 100% ఫిట్ ఉంటే ఖచ్చితంగా ఆడతారని చెప్పుకోవచ్చు. ఇక బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇచ్చే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఒక్కసారి మనం ఫైనల్ గా స్క్వాడ్ ఒకసారి చూసుకుంటే శుభ్మన్ గిల్ కెప్టెన్, రోహిత్ శర్మ, ఎస్ఎస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, అండ్ అక్కడ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ సబ్జెక్ట్ టు ఫిట్నెస్ కింద అతను అయితే పెడతారు. కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అండ్ రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్ అండ్ ప్రసిద్ధి కృష్ణ. ఈ విధంగా అయితే ఉంటుంది అక్కడ స్క్వాడ్ వచ్చేసి. ఇక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే గిట్ట ఒకవేళ శ్రేయస్ అయ్యర్ గిట్ట అందుబాటులో లేకపోతే మాత్రం తిలక్ వర్మ అతని ప్లేస్ అయితే వస్తాడని చెప్పుకోవచ్చు. అక్కడ వాషింగ్టన్ సుందర్ కంటే అక్షర్ పటేల్కి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. గైస్ మరి మీరేమనుకుంటారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే పెంచండి. స్క్వాడ్ మొత్తం చాలా మనకి బెటర్ గా కనబడుతుంది. మరి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే పెంచండి. అండ్ మీ యొక్క స్క్వాడ్ కూడా కింద కామెంట్స్ అయితే పెంచండి.